బంగారం ధరలకు బ్రేక్ పడింది. వరుసగా కొద్ది రోజుల నుంచి తగ్గుతూ వస్తున్నటువంటి బంగారం ధరలకు ఇక బ్రేక్ పడింది. ఒక్కసారిగా బంగారం వెండి ధరలలో ఈరోజు భారీ పెరుగుదల కనిపించింది. తగ్గినట్లే తగ్గిన బంగారం వెండి ధరలు మరొకసారి పెరిగాయి. యుఎస్ ఫెడ్కు కొత్త చైర్మన్ నియామకం, సిఎంఈ మార్జిన్ను పెంచడం, గరిష్టాల వద్ద భారీ ప్రాఫిట్ బుకింగ్ కారణంగా ఈ రెండు లోహాల ధరలు గత కొద్ది రోజుల నుంచి భారీగా పతనమైనటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. దీన్ని అవకాశంగా తీసుకొని మదుపర్లు కూడా దీర్ఘకాలిక వ్యూహంతో కొనుగోళ్లకు దిగడంతో వీటికి మళ్ళీ ఇప్పుడు డిమాండ్ ఏర్పడింది. సో దీంతో అంతర్జాతీయ స్పాట్ మార్కెట్లో బంగారం ఔన్స్ $4,887 వద్ద కొనసాగుతుండగా వెండి $85.98 వద్ద ట్రేడ్ అవుతుంది. దీంతో దేశీయంగాను ఈ రెండు లోహాల ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో మంగళవారం మధ్యాహ్నం 1 గంట సమయానికి 10 గ్రాముల మేలిమి పసిడి ధర 1,56,000 వద్ద కొనసాగుతుండగా కిలో వెండి ధరలు వచ్చేసి 2,74,000 వద్ద పలుకుతుంది. ఇక సోమవారం ధరతో పోలిస్తే బంగారం దాదాపు ₹6,000 పెరగ్గా వెండి 20,000కు పైగా పెరిగింది. ఇక చూడండి, ఇప్పటి వరకు తగ్గుతూ వచ్చినటువంటి బంగారం ఇక నుంచి యూటర్న్ తీసుకున్నట్టుగా చెప్పుకోవచ్చు. విశ్లేషకులు చాలా మందితో మనం మాట్లాడినప్పుడు కూడా, గోల్డ్ ఎక్స్పర్ట్, మార్కెట్ ఎక్స్పర్ట్లతో మాట్లాడినప్పుడు కూడా ఈ తగ్గుదల అనేది వెళ్తుంది 4-5 రోజుల తర్వాత ఒక పాయింట్ దగ్గర స్టాప్ అయ్యి యూటర్న్ తీసుకుంటుంది. అక్కడి నుంచి మళ్ళీ పెరుగుదల అనేది అంటే హెవీగా ఉండకపోవచ్చు, కానీ స్లోగా పెరుగుదల అనేది ఖచ్చితంగా ఉంటుందంటూ కూడా మనం గతంలో మాట్లాడుకున్నటువంటి డిబేట్స్లలో కూడా నిపుణులు చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే జరుగుతుంది. నిన్నటి వరకు విపరీతంగా గత 5-6 రోజుల నుంచి వరుసగా తగ్గుతూనే వచ్చింది. ఎక్కడ ₹1 కూడా పెరగలేదు. కానీ ఈరోజు మొట్టమొదటిసారిగా బంగారం ధర అనేది పెరుగుదల కనిపిస్తుంది. దానికి అంతర్జాతీయ పరిణామాలు, అమెరికా భారత ట్రేడ్ డీల్ కూడా అయి ఉండవచ్చు, ఇంక ఇతరత్ర కారణాలు ఏదైనా అయి ఉండవచ్చు. విపరీతంగా 5-6 రోజుల నుంచి తగ్గుతూ వస్తున్నటువంటి ధరలకు కళ్ళెం పడింది. దీంతో ఇక తగ్గుదలకు బ్రేక్ పడినట్టుగా చెప్పుకోవచ్చు. ఒకే రోజు ₹6,000 బంగారం పైన పెరగడము, 20,000 వరకు వెండి పైన పెరగడం అనేది చూస్తే ఇక రేపటి నుంచి ఇంకా పెరుగుదల అనేది కొనసాగుతూనే ఉంటుంది. అంటే గతంలో లాగా హెవీగా ఎక్స్ప్రెస్ బుల్లెట్ రైల్ లాగా వెళ్ళకపోవచ్చు, కానీ ఇక తగ్గుదల అనేది ఖచ్చితంగా ఉండకపోవచ్చు అనేది చెప్తున్నారు. స్లోగా 2,000, 1,000, 100లలో పెరుగుతూ క్రమంగా ఇంకా ఈ యొక్క గోల్డ్ వెండి అనేది పెరుగుతూ వెళ్ళేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉన్నట్టు కనపడుతుంది.